హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రాణి కుకింగ్ స్టైల్ ఛానల్కి స్వాగతం అండి. నేను మీ రాణి. ఈరోజు నేను మీకు మైదా పిండితో ఒక స్వీట్ ఐటెం చేసి చూపించబోతున్నానండి. మీకు చాలా తేలిక అనిపిస్తుందండి. ఒక్కసారి చూసారంటే ఇట్టే ట్రై చేయొచ్చు. ముందుగా ఒక పళ్ళెని తీసుకొని, వెడల్పుగా ఉండే ఒక పళ్ళెని తీసుకొని, పిండి జల్లెడండి ఇది, అలా జల్లెడ తీసుకొని ఆ పళ్ళెంలో పెట్టుకొని 1.5 కప్పు మైదా అండి, 1.5 కప్పు. చూడండి, 1.5 కప్పు మైదా, 1 కప్పు గోధుమ పిండి. అంటే మొత్తం మైదాతో చేస్తే తినేటప్పుడు సాగినట్టు అనిపిస్తుందండి, క్రంచీగా రావు. అందుకే 1 కప్పు గోధుమ పిండి కూడా యాడ్ చేయాలి. అలా చేస్తే స్వీట్కి చాలా టేస్ట్ వస్తుంది. అలా 1.5 కప్పు మైదా, 1 కప్పు గోధుమ పిండి అలా తీసుకొని శుభ్రంగా జల్లించి పెట్టుకోవాలి. ఇలా జల్లించి పెట్టుకోవాలి. జల్లిస్తే పొడి పొడిగా వచ్చి చాలా బాగుంటుందండి. ఇప్పుడు 1/2 కప్పు షుగర్ అండి, ఇది ఒక 5-6 టీ స్పూన్లు ఉంటుంది. ఆ షుగర్ని గ్రైండర్లో వేసుకొని, జార్లో వేసుకొని పౌడర్లా చేసుకోవాలి. చూడండి, అది అలా షుగర్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. టేస్ట్కి సరిపడా సాల్ట్, వంట సోడా, 1/2 టీ స్పూన్ వంట సోడా. ఇప్పుడు బాగా కాగుతున్న నూనె అండి, ఇది కుకింగ్ ఆయిల్, ఒక 2-3 స్పూన్లు అలా తీసుకుని, వేడి నూనె తీసుకొని మైదాలో కలిపితే చక్కగా స్వీట్ చాలా బాగా వస్తుంది. అలా మొత్తం చక్కగా పిండికి పట్టేలా ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు వాటర్ కొంచెంగా యాడ్ చేసుకుంటూ చపాతీ పిండిలో కలుపుకోవాలండి. చూడండి, ఇలా చపాతీ పిండిలో కలిపాను. ఇలా కలుపుకొని చక్కగా సాఫ్ట్గా వచ్చింది చూడండి. ఇది ఇలా ఒక పావు గంట నానబెట్టుకుని ఉంచుకోవాలి. ఇప్పుడు కొంచెం మైదా చల్లుకుని పూరీపీట మీద చక్కగా ఇలా చపాతీలా ఒత్తుకోవాలి. ఒత్తుకొని 4 వైపులా ఇలా క్రాస్గా ఉన్న పీసెస్ అంతా కట్ చేసేసాను చూడండి. ఇలా చక్కగా స్క్వేర్ షేప్లో రావాలి పీసెస్ ఒక్కొక్కటి. ఇలా కట్ చేసి పెట్టుకున్నాను చూడండి. ఇలా ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఇది ఇలా అంచులని చక్కగా మడత పెట్టుకోవాలండి. ఇలా చక్కగా ఫ్లవర్ షేప్ వచ్చి చూడటానికి చాలా బాగుంటుంది. ఇలా అంచులని రెండు అంచులను కలిపి ఇలా మడత పెట్టుకుని ఇలా పక్కన పెట్టుకోవాలండి. అన్నీ ఇలా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ ఇస్తారని అనుకుంటున్నానండి. అలా చేసినట్లయితే మీకు రకరకాల వంటలతో రోజు వస్తూ ఉంటాను. ఇప్పుడు పాకం రెడీ చేసుకుందామండి. 2 కప్పుల వాటర్, కొంచెం మందంగా ఉన్న పాత్ర తీసుకోండి. తెల్ల పాత్ర అయితే పాకం మాడకుండా వస్తుంది. 2 కప్పుల పంచదార, 2 కప్పుల వాటర్, 2 కప్పుల పంచదార, 1/2 కప్పు బెల్లం. ఇలా వేసుకొని చక్కగా వాటర్లో అవి కరిగి చక్కగా పాకం వచ్చేలా కొంచెం సేపు ఉడకపెట్టుకుందాం. చూడండి, పాకం రెడీ అవుతున్నట్టుంది. తీగలాగా వచ్చింది చూసారా. కొంచెం పాకాన్ని మనం చేతితో టచ్ చేసి అలా అంటే చక్కగా జిగురుగా తీగలాగా వస్తుంది. అలా వచ్చినప్పుడు పాకం రెడీ అయిపోయినట్టేనండి. ఇప్పుడు ఒక నిమ్మ చెక్క తీసుకుని ఒక అరబద్ద అలా రసం పిండుకొని ఒక్కసారి పాకానికి మొత్తానికి కలిపేలా చేసుకుని, కొంచెం యాలకుల పొడి అండి, ఇది ఒక 1/2 టీ స్పూన్ యాలకుల పొడి వేసుకొని మొత్తం పాకాన్ని ఒకసారి తిప్పుకుందాం, పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు కళాయి పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలండి. ఇప్పుడు
అలా ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం చేసి పెట్టుకున్న ఫ్లవర్స్ ఉన్నాయి కదండి, మైదా పిండి ఫ్లవర్స్, అవి ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. చక్కగా పిండి ఒక అరగంట నానినట్లయితే మనం డీప్ ఫ్రై చేసినప్పుడు ఆ ఫ్లవర్స్ చక్కగా పొంగుతాయండి. పొంగి చక్కగా అందంగా వస్తాయి. అలా అన్నిటినీ చక్కగా ఫ్రై చేసుకోవాలి. మనం రెడీ చేసి పెట్టుకున్న ఫ్లవర్స్ అన్నిటినీ అలా ఫ్రై చేసి పెట్టుకోవాలి, డీప్ ఫ్రై చేయాలి. మధ్యలో అలా ఖాళీలుగా వచ్చింది చూసారండి ఫ్లవర్. మనం పట్టుకుని తయారు చేసుకుని ఉంచుకున్న పాకం దాని లోపలికి వెళ్ళి చక్కగా పీల్చుకొని ఆ గవ్వలు తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటాయి. అలా ఫ్రై అయిన తర్వాత అన్నిటినీ ఒక గిన్నెలోకి వేసేసుకోవాలి. మనం రెడీ చేసి పెట్టుకున్న పాకం ఉంది కదండి, దానిని చూడండి ఇలా 2 గరిటెలు ఇలా పాకాన్ని పోసుకొని చక్కగా అన్ని గవ్వలకి పట్టేలా చేసుకుందాం. అలా ఒకసారి స్పూన్తో కలుపుకుంటే చక్కగా వేడివేడి గవ్వలు పాకానికి పట్టి చక్కగా తినటానికి రెడీ అయిపోతాయి. ఇంకొక ప్రాసెస్ కూడా ఉందండి. చూడండి, ఇలా పాకం తీసుకుని ఒక గిన్నెలో పోసుకొని మనం డీప్ ఫ్రై చేసుకున్న గవ్వలన్నిటిని కూడా అలా పాకంలో వేసేసుకోవాలి. ఇలా వేసుకొని వేడివేడిగా ఉన్నప్పుడే చక్కగా పాకం మొత్తానికి గవ్వలన్నిటికీ పట్టేలా ఒక్కసారి కలుపుకుందాం. అలా కలుపుకొని ఒక అరగంట చల్లారనివ్వాలండి. చూడండి, చల్లారిన తర్వాత పాకం చక్కగా వాటన్నింటికి పట్టి చక్కగా కనిపిస్తున్నాయి చూసారండి. ఇలా రెడీ చేసుకోవాలి. వేడివేడిగా మైదా గోధుమ పిండి గవ్వలు తినటానికి రెడీ అయినాయండి. మీరు తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ